హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయిన్ టు లర్న్. సో ఈ వీడియోలో మనము టవర్స్ ఆఫ్ హనాయ్ అనే ఒక ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, అండ్ ఆ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి టవర్స్ ఆఫ్ హనాయ్ ప్రాబ్లంలో 3 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో వీటిని మనము టవర్స్గా తీసుకుంటాం. టవర్ 1, టవర్ 2 అండ్ టవర్ 3. వీటికి నేమ్స్ కూడా ఇచ్చాం మనము. So source tower indicated by S, auxiliary tower A and destination tower D. Source tower, auxiliary tower and destination tower. అండ్ ఈ టవర్స్కి మనకి ఏంటంటే డిస్క్స్ అనేవి అటాచ్ చేస్తాం. వీటిని మనము డిస్క్స్ అంటాం, రైట్. సో మనకు 3 డిస్క్ అయితే ఇక్కడ తీసుకున్నాం ఎగ్జాంపుల్లో. డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3. The radius of all these 3 disks are different. So this is a larger disk and this is a smaller disk and this is a medium sized disk. ఇక్కడ ఈ టవర్స్ ఆఫ్ అనే ప్రాబ్లం ఏంటంటే ఈ సోర్స్ టవర్ నుంచి డెస్టినేషన్ టవర్కి ఈ డిస్క్స్ అన్నీ కూడా మూవ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఈ 3, 2, 1 డిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సోర్స్ టవర్ దగ్గర నుంచి డెస్టినేషన్ టవర్కి అయితే మూవ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే సేమ్ ఆర్డర్లో మూవ్ అవ్వాలి. చూడండి, సోర్స్లో మనకు 1, 2, 3 అనే ఆర్డర్లో ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ కూడా డెస్టినేషన్ టవర్లో కూడా మనకు 1, 2, 3 అనే ఆర్డర్లోనే ఉండాలి, రైట్. మరి ఇందులో ఏంటి డిఫికల్టీ అంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ డిస్క్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏవో మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. రూల్స్ ఫర్ టవర్స్ ఆఫ్ హనాయ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్? ఓన్లీ 1 disk క్యాన్ బి moved at a time. So you can move only 1 disk either to this one, to this tower or to this tower. Only 1 disk can be moved at a time. So ఒకేసారి మనము 2 disk ని తీసుకెళ్లి మూవ్ చేయడానికి కుదరదు. See here, I have moved from disk 1 from here to this point or to this tower, auxiliary tower. Second rule వచ్చేసి only the topmost disk can be moved. For example, I cannot move this disk 3. I cannot move this disk 3 either to any of these towers. So ఇక్కడ మనకు టాప్ మోస్ట్ డిస్క్ ఏంటి, ఇక్కడ డిస్క్ 2. సో దాన్ని మాత్రమే మనము ఈ టవర్ నుంచి రిమూవ్ చేయగలుగుతాం, రైట్. ఓన్లీ ఏ టాప్ మోస్ట్ డిస్క్ క్యాన్ బి మూవ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లార్జర్ డిస్క్ కెనాట్ బి కెప్ట్ ఆన్ ది స్మాలర్ డిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, see here, ఇక్కడ మనకు డిస్క్ 2 అనేది లార్జర్ డిస్క్ వెన్ కంపేర్డ్ టు డిస్క్ 1. యూ కెనాట్ పుట్ దిస్ డిస్క్ 2 ఆన్ డిస్క్ 1. దిస్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ మూవ్. ఇట్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ మూవ్. సో ముఖ్యంగా ఈ 3 రూల్స్ని మనము ఫాలో అవుతూ సోర్స్ నుంచి డెస్టినేషన్కి అన్ని డిస్క్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఫస్ట్ మనము చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. నంబర్ ఆఫ్ డిస్క్స్ మనము only 1 తీసుకుంటాం. It's a very simple problem, right? See here, so we have only 1 disk which has to be transferred to the destination disk. So how can I do that? See this point, move disk from source to destination, source to destination using A, right? So it is very simple step. Direct గా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. So number of moves is equal to 1. And next example, if you take number of disks is equal to 2 like this, so disk 1 and disk 2. Now what is the first step? See here, move disk 1 from source to auxiliary. Move disk from source to auxiliary. That means this disk 1 has to be moved from source to this auxiliary. So I have done that. Next step, move disk 2 from source to destination. So this is disk 2, move it from source to the destination. Yes, I have done that. See the next step, move disk 1 from auxiliary to destination. Move disk 1 from auxiliary to destination using A. So auxiliary to destination using A actual ga. So this is source. Okay, change it to source.
ఇక్కడ మనకు డిస్క్స్ అనేవి రెండే తీసుకున్నాం కాబట్టి ఈ సోర్స్ యొక్క యూజ్ లేకుండానే ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనకు ఇఫ్ యూ టేక్ మోర్ డిస్క్ లైక్ 3 డిస్క్ ఆర్ 4 డిస్క్, డెఫినెట్గా మనము ఈ సోర్స్ టవర్ని యూజ్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో disk 1 was moved from A to D. Now this is the final step. All disk has been moved from source to the destination, right? Now how many moves are there? So this is yes kada. Okay, how many moves are there? Total 3 moves, right? First one, second one, third one. Now we will increase the number of disks to 3. So 3 అనేది కొంచెం మనం కాంప్లెక్స్ ప్రాబ్లమ్ గా తీసుకోవచ్చు. So see here. So disk 1, disk 2 and disk 3. Now we have to transfer all these 3 disks from source to the destination. అన్ని రూల్స్ ని ఫాలో అవుతూ ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? See the first step. Move disk 1 from source to destination. సో ముందు మనం ఏంటంటే ప్రాక్టికల్గా డిస్క్ ఎలా మూవ్ అయితే చూద్దాము, దాని తర్వాత ప్రోగ్రామ్ని రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ చూడండి, మూవ్ డిస్క్ 1 ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో డిస్క్ 1ని సోర్స్ టు డెస్టినేషన్ మూవ్ చేయాలి, రైట్? ఎస్, ఐ హ్యావ్ డన్ దట్. సెకండ్ స్టెప్, మూవ్ డిస్క్ 2 ఫ్రమ్ సోర్స్ టు ఆక్సిలరీ. సో సోర్స్ టు ఆక్సిలరీ, ఐ ఎమ్ మూవింగ్ ద డిస్క్. చూడండి, నేను 3 రూల్స్ ఏవైతే చెప్పానో అవి ఫాలో అవుతూనే నేను ఈ మూవ్స్ అన్ని చేస్తూ ఉన్నాను, రైట్? సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మూవ్ డిస్క్ 1 ఫ్రమ్ డెస్టినేషన్ టు ఆక్సిలరీ. సో మూవ్ డిస్క్ 1, see here this one, from destination to auxiliary. See here, so this one is a smaller disk when compared to disk 2, so there is no problem in transferring it, right? And see the next one, move disk 3 from source to destination. So this is disk 3, moving it from source to the destination. Yes, I have done that. So next, move disk 1 from auxiliary to source. That means I am moving this one from here to here. Yes, I have done that. See the next step, move disk 2 from auxiliary to destination. So where is disk 2? Here. Move disk 2 from auxiliary to destination. So here disk 2 is smaller when compared to disk 3, so there is no problem in moving, right? Yeah, I have done that. So next move is move disk 1 from source to the destination, right? So this disk 1 I am placing on the top of the disk 2, right? So there is no problem, right? So now all the 3 disks, మనకు ఏవైతే 3 disks ఉన్నాయో అన్ని కూడా మనము సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ట్రాన్స్ఫర్ చేసేసాం, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ మూవ్స్ మనకు 7 వచ్చాయి, రైట్? ఇది మన ఫార్ములా కూడా ఉంది. ఫార్ములా ఫర్ number of disk moves is 2 power n minus 1. If you have one disk to move, one move is enough, right? If you have 2 disks, 2 square minus 1, that is 3. And n is equal to 3, 2 cube minus 1, right? So 8 minus 1 is 7 moves to manaku anni disk ni move cheyochu. And if n is equal to 4, 2 power 4, 16 minus 1, 15 moves లో మనము సోర్స్ నుంచి డెస్టినేషన్ కి అన్ని డిస్క్ అయితే మూవ్ చేయొచ్చు. నౌ వీ విల్ సీ ద రికర్సివ్ సొల్యూషన్ ఫర్ దిస్ టవర్స్ ఆఫ్ హనైవ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇనిషియల్ గా మనకు డిస్క్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను ఒక 3 స్టెప్స్ లో, రైట్, ఒక 3 రికర్సివ్ స్టెప్స్ లో మనం ఏంటంటే ఆల్ దిస్ డిస్క్ విల్ బి మూవ్ టు డెస్టినేషన్, రైట్? ఆ స్టెప్స్ మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, వాట్ ఎవర్ ద టాప్ మోస్ట్ 2 disks, అంటే see here, move n-1 disks from source to auxiliary using D. Move n-1. Here n nothing but number of disks. 3 ఉన్నాయి కదా, total 3 disks. So 3 minus 1 means 2 disks from source to auxiliary using D. సో టాప్ లో ఉండే 2 disks ని సోర్స్ నుంచి ఆక్సిలరీకి కాపీ చేయాలి. సో యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే ఒక రికర్సివ్ స్టెప్ అనమాట, రైట్?
సో మనకు రూల్ ప్రకారం ఏంటంటే అట్ ఎ టైమ్ యూ కెనాట్ మూవ్ మోర్ దాన్ వన్ డిస్క్ కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఇది రికర్సివ్ స్టెప్ అనమాట. ఇందులో మళ్ళీ మనకు చాలా స్టెప్స్ వస్తాయి, రైట్. సో ఆ స్టెప్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ చూసాం కదా, ఒక 2 డిస్క్ని మనము దీన్ని సోర్స్గా అనుకొని దీన్ని మనము డెస్టినేషన్గా అనుకుంటే ఎలా మూవ్ చేస్తామో ఆ సొల్యూషన్ అప్లై చేస్తే మనకు ఈ 2 డిస్క్ అనేది ఇక్కడ కాపీ అయిపోతాయి, ఐ మీన్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, రైట్. ఓకే, ఐ హ్యావ్ డన్ దట్ మూవ్. See the next one. Move disk from source to destination. Move disk from source to destination. That means this disk from source to destination to transfer it, right? So yes, I have done that. And next వచ్చేసి move n-1 disks, third step, n-1 disk from auxiliary to destination యూజింగ్ ఎస్. చూడండి ఇక్కడ మనకు n-1 అంటే అగైన్ మనకి n వాల్యూ 3 తీసుకున్నాం కదా, 3 డిస్క్ అనుకున్నాం కదా. సో 2 డిస్క్స్ని n-1 అంటే 2 డిస్క్స్ని మనము ఆక్సిలరీ టు డెస్టినేషన్, ఐ మీన్ ఇక్కడ ఉండే మనకు 2 డిస్క్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనము ఎస్ని అని యూజ్ చేసుకోవాలి, రైట్. సో ఈ ఎస్ అనే టవర్ని యూజ్ చేసుకుంటూ ఈ 2 డిస్క్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది కూడా ఒక రికర్సివ్ స్టెప్. దిస్ ఈజ్ ఆల్సో ఏ రికర్సివ్ స్టెప్. ఎస్, ఐ హ్యావ్ డన్ దట్ ట్రాన్స్ఫర్. నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్. సక్సెస్ఫుల్గా మనకు ఈ 3 డిస్క్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి, రైట్. సో ఈ 3 స్టెప్స్నే మనం ప్రోగ్రామ్లో కూడా యూజ్ చేస్తాం. నౌ వి విల్ సీ ద రికర్సివ్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. సో మనకి ఏంటంటే మెయిన్ ఫంక్షన్ రాసాము, అలాగే టవర్స్ ఆఫ్ హనాయ్ ఫంక్షన్. సో ఫస్ట్ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి, అదేంటంటే ఈ టవర్స్ ఆఫ్ హనాయ్ అనేది ఒక రికర్సివ్ ప్రొసీజర్ ఆర్ రికర్సివ్ ఫంక్షన్. సో రికర్సివ్ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, రైట్. సో ఇన్ ఇట్స్ డెఫినేషన్ దిస్ టవర్స్ ఆఫ్ హనాయ్ ఈస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, రైట్. 2 times కాల్ చేసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఏ రికర్సివ్ ఫంక్షన్. సీ ద మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్లో మనము నంబర్ ఆఫ్ డిస్క్ని రీడ్ చేస్తూ ఉన్నాము. సో ఎంటర్ ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ డిస్క్స్, రైట్. సో నెక్స్ట్ మనం మెయిన్ ఫంక్షన్ ఈస్ కాలింగ్ దిస్ టవర్స్ ఆఫ్ హనాయ్ ఫంక్షన్. టోటల్ 4 ఆర్గ్యుమెంట్స్. సో ఎన్ హియర్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ డిస్క్స్ అండ్ టవర్స్ని నేను క్యారెక్టర్స్గా తీసుకున్నాను, సోర్స్, ఆక్సిలరీ and destination, right. So here n value is 3 and this is source tower, this is auxiliary tower and this is the destination tower. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న మనకు 3 ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ యొక్క మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్వేస్ సోర్స్, రిమెంబర్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్వేస్ సోర్స్. Fourth argument is always destination and third argument is always auxiliary, right. Source, destination and auxiliary. Now what is the meaning of this thing is, so moving n disks, so suppose if n value is 3, moving 3 disks from source to destination using auxiliary. రిమెంబర్ లైక్ దిస్, మూవింగ్ ఇక్కడ వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని డిస్క్ని మూవ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? సెకండ్ ఆర్గ్యుమెంట్ నుంచి ఫోర్త్ ఆర్గ్యుమెంట్కి, సోర్స్ టు డెస్టినేషన్ యూజింగ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ ఆక్సిలరీ. సో ఇందాక మనం ఏవైతే 3 స్టెప్స్ డిస్కస్ చేసామో ఆ 3 స్టెప్స్ని ఇక్కడ మనం ప్రోగ్రామ్లో అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో మనము ఈ ఫిగర్ మళ్ళీ మనం చూసుకుంటే ఈజీగా మనము ఈ ప్రోగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. See here, what is the first statement? n-1. For example, n value 3 అనుకుంటే what is n-1? 2, right? So moving 2 disks from S to A, from tower S to tower A using D, right? So ఈ 2 disks ని మనము moving 2 disks ఇక్కడ నుంచి ఎక్కడికి మా సోర్స్ టవర్ టు ఆక్సిలరీ టవర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం బై యూజింగ్ ది డెస్టినేషన్ టవర్, రైట్.
So that is a recursive step. Yes, I have successfully moved. What is the next step? Move disk from disk 1 from person C to person C. ఎక్కడి నుంచి ఎక్కడికి? S to D, source to destination. So this is source, this is destination. So ఇక్కడికి మనం disk అయితే మూవ్ చేయండి. That is the second step. Yes, I have moved. What is the third step? See here. What is n-1? 2 disks. Move 2 disks from tower A to tower D using S, right? Tower A to tower D using S. So this is tower A, this is tower D. So how many disks I have to move? 2 disks, right? It is also a recursive step. మనం ఒకేసారి డిస్క్ మూవ్ చేయలేము, 1 by 1 మూవ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో మూవ్ దిస్ 2 disks ఫ్రమ్ A to D యూజింగ్ S. సో ఈ టవర్ని యూజ్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేయాల్సి. సో ఫైనల్గా మనకు ఈ 3 steps అయిపోయేసరికి ఫైనల్గా ఆల్ ది 3 disks ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు ది డెస్టినేషన్. సో ఈ ప్రోగ్రామ్ మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో నంబర్ ఆఫ్ డిస్క్స్ ఆర్ 3. సో ఈ ఆర్డర్లో మనకు డిస్క్స్ అన్ని కూడా మూవ్ అవుతాయి. సో ఫైనల్గా నంబర్ ఆఫ్ మూవ్స్ ఈజ్ ఈక్వల్ టు 7 కదా, 2 cube minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. టోటల్ 7 మూవ్స్లో మనకు సక్సెస్ఫుల్గా అన్ని డిస్క్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఇంతవరకు మీకు అర్థమై ఉండొచ్చు, బట్ ఇంకా డెప్త్గా మీకు ఇది అర్థం అవ్వాలి, ఎట్లా జరుగుతున్నాయి ఈ రికర్సివ్ కాల్స్, ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఏది ఫస్ట్ జరుగుతుంది, ఏది సెకండ్, ఈ విధంగా మీకు అర్థం అవ్వాలంటే సో ఆ రికర్సివ్ కాల్స్ అనేది ఒక ట్రీ స్ట్రక్చర్లో మనం చూసినట్లయితే కొద్దిగా ఇంకా క్లియర్గా మనకు కాన్సెప్ట్ అనేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి.